benefits. వెల్కమ్ బ్యాక్. మెదక్ జిల్లా కాంగ్రెస్ యువనేత హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అనిల్ ను హత్య చేసినట్లు నిర్ధారించిన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. త్వరలోనే నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకుంటామని మెదక్ ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఘటనా స్థలంలో లభ్యమైన బుల్లెట్ల ఆధారంగా అనిల్ ను కొంతమంది దుండగులు హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలోనే నిందితులను గుర్తిస్తామని ఎస్పీ తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారం మెదక్ ఎస్పీతో మా ప్రతినిధి పివి రావు ఫేస్ టు ఫేస్. మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు మారెల్లి అనిల్ హత్య ఏదైతుందో అది సంచలనం కలిగించింది. అసలు హత్యకు కారణాలు ఏంటి తెలుసుకునేందుకు మనతో పాటు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఈ హత్యకు గల కారణాలు ఏంటి? ప్రాథమికంగా మీకు అందిన సమాచారం ఏంటి సార్? సో నిన్న కొల్చారం మండలం పైతర గ్రామం చెందిన అనిల్ అనే వ్యక్తిని కాల్పుల ద్వారా హత్య చేయడం జరిగింది. ఇది దాదాపు ఈవినింగ్ 8 o'clock జరిగింది. సో ఇనిషియల్గా గ్రామస్తులంతా దీన్ని అది తమ్మిన తర్వాత పోయి కారు పోయి చెట్టుకు ఢీకొట్టింది. అది చూసి అందరూ ఏమనుకున్నారంటే ఇది యాక్సిడెంట్ అయింది సార్ అనుకుని మనకు సమాచారం ఇచ్చారు. సో ఇమీడియట్గా మనం బాడీ షిఫ్ట్ చేశాము. బాడీ షిఫ్ట్ చేసే క్రమంలో మనం పరిశీలిస్తే అక్కడ బుల్లెట్ గాయాలాగా అనిపిస్తే ఇమీడియట్గా మళ్ళీ ఒకసారి టీంని పంపించి సంఘటన జరిగిన ప్లేస్లో మనం ఎతికించాము. ఎదిగితే మనకు ఖాళీ ఉపయోగించి కాటే దొరికింది. దాన్ని బట్టి అవి బుల్లెట్స్ వాడని మనకు అర్థమైంది. సో ఇది ఫైరింగ్ తర్వాత హత్యగా గుర్తించి ఇమీడియట్గా మర్డర్ కేసు, దాంతోపాటు ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి బాడీని తరలించాము. ఇప్పుడు దానికి సపరేట్గా టీంలను ఫామ్ చేశాము. జిల్లా వ్యాప్తంగా చేసేసి అన్ని టీంలను పంపితే దాన్ని బట్టి హత్యకు ప్రధాన కారణం ఏమనుకున్నారు? ఏం కారణాలు? ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇంకా ఇన్వెస్టిగేషన్ తర్వాత మొత్తం చేయడం జరుగుతుంది. అంటే రియల్ ఎస్టేట్ అంటే ల్యాండ్ లావాదేవీలకు సంబంధించి పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక ప్రజాప్రతినిధి సంబంధించినటువంటి వాళ్ళే ఈ ఘాతుకాన్ని పాల్పడడం కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మీకు అందిన సమాచారం ఏంటి సార్? సమాచారం లేదు, అంతే ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. దాని ప్రకారం చేస్తాము. ఇన్వెస్టిగేషన్ ఇంకా ఉంది. ఆయన కొంతమందితో వ్యక్తిగత కక్షలు ఉన్నాయి. ఎన్ని రకాలు చూస్తున్నాము. ఎక్కడెక్కడైతే ఉన్నాయో అన్ని కోణాలు చూసి ఫైనల్గా నిజానిజాలు బయటకు ఇస్తాం. అంటే ఈ హత్యకాన్ని వ్యక్తిగత కక్షలేనా? అది ఉన్నాయి. అది కావచ్చు, ఇది కావచ్చు, మనం చెప్పలేము. సో నడుస్తుంది. ఇప్పుడు ఎర్లీగా నిన్న రాత్రి అది అయింది. పొద్దున్నే స్టార్ట్ చేసినాం. మనం వస్తున్న 2 days మనం మొత్తం నిజాలు పెట్టుకొస్తే మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. ఎవరైనా ఇప్పటి వరకు అదుపులో తీసుకున్న అనుమానితులను ఎవరైనా అదుపులో తీసుకునే అవకాశం ఉందంటే పాత కక్షలు ఉన్నాయి, ఘర్షణ ఉన్నాయని చెప్తున్నారు కదా, ఎవరైనా అదుపులో తీసుకున్నారా? కొంతమంది పేర్లు ఇచ్చారు, పరిశీలిస్తున్నాం. అదుపులో ఏం తీసుకోలేదు కానీ పరిశీలిస్తున్నాము. సో వెరిఫై చేస్తాం. పేర్లు లోకల్ ఈ జిల్లా పొరుగు రాష్ట్రాల ఇన్వెస్టిగేషన్ భాగం అది మీకు తర్వాత చెప్పడం జరుగుతుంది. ఇది పరిస్థితి. మొత్తం మీద చూసుకున్నప్పుడు ఒకటే చెప్తున్నారు, ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్తా ఉన్నారు. మొత్తం చూసుకున్నప్పుడు ఇది హత్య, ఎందుకంటే స్పష్టంగా 3 బుల్లెట్లు అతనికి బాడీలో ఉన్నాయని స్పష్టంగా తేలిపోయింది. కాబట్టి ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని జిల్లా ఎస్పీ చెప్పే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వినోద్, పివి రావు, 10 TV మెదక్ నుంచి.